రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే తెలంగాణకు విముక్తి కలిగిందని అన్నారు. అలాగే తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, పులి రాంబాబు, బింగి మహేష్, పాత సత్యలక్ష్మి, బొజ్జ భారతి, పులకం రాజు, కట్కూరి శ్రీనివాసు, అన్నారపు శ్రీనివాసు, ఇప్పపుల అజీతో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఎక్కించి ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఇప్పుడున్న పార్టీలు అన్ని చిల్లర మల్లర పార్టీలే. అప్పుడు ఒకటే కాంగ్రెస్ పార్టీ. గాంధీజీ గారి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం చేసి తెల్లవాళ్ళను తరిమి కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పక తప్పదు. తొలి ప్రధానిగా మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధాని కాగానే ఇక్కడ మన భారతదేశంలో అప్పటి వరకు సగం కూడా కరెంటు అనేది లేదు. భారతదేశంలో ప్రధాని అయిన వెంబడే ప్రతి ఊరికి కూడా కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేయంది లేదు. అప్పుడు ఆ బీజేపీ ఎక్కడ అసలు బీజేపీ అనే పార్టీ లేదు. ఆర్ఎస్ఎస్ పార్టీ ఉన్నది. అది వాళ్ళకు ఏది మన తెల్లవాళ్ళకు అడుగులకు అడుగులు వస్తే వాళ్ళ దిక్కున్నారు. అప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నిజమైన స్వాతంత్రం తెచ్చిన పార్టీ. జై కాంగ్రెస్. ఈరోజు వేములవాడ పట్టణ పార్టీ అధ్యక్షత ఆధ్వర్యంలో 139 నుండి 140 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పడినందుకు శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున గత కొన్ని సంవత్సరాల నుండి బ్రిటిష్ పాలకుల్ని దండయాత్ర చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 150 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి అందరినీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొన్ని పార్టీలు వచ్చి దాని మీద విమర్శలు చేస్తున్నారంటే చాలా విండూరుగా ఉంది. ఇప్పటికైనా కానీ దేశం గురించి కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి అందరూ స్వాగతించాలని చెప్పి కోరుకుంటున్నాను. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మరి 140 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడు నీడ ఈ మూడే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. మరి వారు ఆనాడు త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కొరకు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు దేశంలో మనం అనుభవిస్తున్నాం. ఏదో చిల్లర మల్లర పార్టీలు కొన్ని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాగానే మేమే గొప్ప, మేమే ఈ దేశానికి సేవ చేసినాం అని చెప్పుకునే ఈ పార్టీలు మరి 140 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ మరి ఇంకెంత చెప్పుకోవాలి. అంటే మేమేమంటున్నామంటే ప్రజలంతా నిరంతరం ప్రజలతోటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియాలో భారతదేశంలో మరి 140 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి పార్టీ పెద్దలకు మరి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సుతా 2 సంవత్సరాలు అవుతుంది. గత 12 సంవత్సరాల కింద ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయంటే ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రం అంతటా కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లే వెలుగుతున్నాయి.
అదేవిధంగా ఇవాళ మన రేవంత్ రెడ్డి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మన మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు గారు కానీ మన వేములవాడ నియోజకవర్గం మన పట్టణ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన నియోజకవర్గాన్ని ఎంత సస్యశ్యామలం చేస్తున్నట్టే ఇలా మన వేములవాడ దేవస్థానం గుడి కానీ టెంపుల్ రోడ్డు కానీ అన్నీ సస్యశ్యామలం చేస్తుండు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అంటేనే పనులు చేస్తానికే ఉన్నాము. అందరి ఆధ్వర్యంలో ఇంత ఘనసాగా పనులు చేసుకుంటున్నామంటే ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నాయకులు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 140వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు కూడా వేయలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అన్ని పథకాలు కూడా అమలు చేసి ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి పాలన నడుపుతుంది. నాటి నుంచి నేటి వరకు కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి మన దేశాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. ఆనాడు మనం ఖాదీ బట్టలు వేసుకోవాలని పాలిస్టర్ బట్టలు ధర్మకొట్టాలని ఆయన చేనేత వస్త్రాలు చేసి మనకు ఖాదీ వస్త్రాలు సమర్పించిన ఘనత మన గాంధీ తాతది. అటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళ చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు మరి ఈరోజు మరి భారతదేశంలోనే మరి తలమానికంగా మరి చేస్తున్నటువంటి సంక్షేమంలో మరి అభివృద్ధిలో ముందున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఉంటుంది. మరి మొన్న ప్రపంచ దేశాలనే ఒక ఆశ్చర్యపరంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పడేసి మరి ఈ తెలంగాణను అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని చెప్పి ఒక దిశానిర్దేశం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా గొప్పగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తుంది. పేద ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి అందరికన్నా ఎక్కువ అన్ని పార్టీల కన్నా ఎక్కువగా చేసే ఒక గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వేములవాడ చరిత్రలో చూసుకుంటే మరి ఇప్పుడే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి దేవస్థానం కానీ మరి రోడ్లు కానీ ఇతర అన్ని సంక్షేమం కానీ అభివృద్ధి పనులు మరి గౌరవ శాసనసభ్యులు గారు నిత్యం ప్రజల్లో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా మంత్రుల నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని తెలుసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఇక్కడ జెండా ఎగురవేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఈ 140 సంవత్సరాల పార్టీని విమర్శించే 10 సంవత్సరాల కింద వచ్చి ఈ పార్టీని విమర్శిస్తున్నారు. మేము తెలంగాణ తెచ్చామని ఆ రోజే స్వాతంత్రం ఇచ్చిన పార్టీ మా పార్టీ. ఆ రోజే తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ గారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే ఇలా మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాడు ఎన్నటికైనా ఆడు బాగుపడే చరిత్ర లేదు. వాడు ఎప్పటికైనా నాశనం అయిపోయాడు కాబట్టి అందుకే మా సోనియా గాంధీని మా కాంగ్రెస్ పార్టీ తిట్టినవాడు ఎన్నడూ బాగుపడే చరిత్ర లేదని మేము ప్రతిపక్షాలకు హెచ్చరిస్తాం. మన భారతీయులను ఐక్యత చేసి పోరాటం చేసిన ఘనత ఇలా పెద్దలు గాంధీ గారు. ఇలా అందులో భాగంగానే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ భగత్ సింగ్ కానీ ఇలా ఎంతోమంది త్యాగాలు ఇక చేస్తేనే ఇలా జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా ప్రధానమంత్రిగా మొదటి ప్రధానమంత్రిగా చేసి ఇలా ముడి సరుకులను తీసుకొచ్చి విదేశాల నుంచి ముడి సరుకులను తీసుకొచ్చి ఇలా భారతదేశ ప్రజలకు ఇలా అన్నం పెట్టిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఒకసారి ప్రజల ఆలోచన చేయాలి. ఇలా బానిసల లెక్క ఉన్న మన భారతీయులను ఇలా స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇలా నాగరికత నేర్పిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇలా భారత ప్రజల కోసమే ఉన్నది అని కూడా మనం చేసాము. ఎందుకు అనంటే ఒక విధంగా చూడండి, ఇలా జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ బిడ్డ అయిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా ఇలా భారతదేశాన్ని పరిపాలించి గరీబ్ ఆటో విధానం తీసుకొచ్చి కూడుగుడ్డ విధానం తీసుకొచ్చి ప్రతి పేదవారికి ఇలా ఇల్లు కట్టించి ఇలా గూడు పెట్టిన ఘనత ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారి. వారి తనయుడు ఇలా రాజీవ్ గాంధీ గారు ఇలా చూస్తుంటే నేరుగా భారతదేశ ప్రధాని నిధుల సొంది ఇలా గ్రామ పంచాయతీలు బాగుపడాలని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఇలా పల్లెలు పచ్చగా ఉండాలని చేసిన ఘనత ఇలా వారి కుటుంబం. వారి కుటుంబ రీత్యా చూసుకున్నా, వారి త్యాగాలు చూసుకున్నా ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎన్నో విధాలుగా ఇలా నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఎంతోమంది అమరుల త్యాగమే ఇలా మన భారతీయ
జాతి విముక్తి అని కూడా చెప్పక తప్పది.